హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి ఐసీటీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేసినా ఐసీటీలో ఖచ్చితంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ బిట్స్ అయితే 100% అయితే టచ్ చేస్తున్నారు. మరి డిసెంబర్ 2005 అంటే రీసెంట్గా జరిగినటువంటి టెట్, డిసెంబర్ 2025లో జరిగినటువంటి టెట్ ఆల్ షిఫ్ట్స్ బేస్ చేసుకొని మరి ఐసీటీ పరంగా ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. ఆ బిట్టే కాదు, దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కాబట్టి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు చేసేటువంటి సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరి ప్రెజెంట్ అయితే టెట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ క్లాసెస్ ఎగ్జామ్స్ బ్యాచ్ అయితే క్లోజ్ చేశాము. ప్రెజెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తున్నాము. ఎవరైనా మన టెట్కు సంబంధించి ఎగ్జామ్స్ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈరోజు బెస్ట్ ఆఫర్ 249 రూపీస్కే ఉంది ఫ్రెండ్స్. ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ఒకేసారి పంపించేస్తాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరైనా మన ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్గా చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 249 రూపీస్ మాత్రమే టెట్కు సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది షెడ్యూల్ వైజ్గా. ఇప్పటి వరకు ఎంతవరకు అయితే షెడ్యూల్స్ అయినాయో వాటి వరకు మీకు ఒకేసారి సెండ్ చేస్తాం. మీకు టెట్ ఎగ్జామ్స్ ఆగస్టు 5 నుంచి కదా, మీకు జూలై ఎండింగ్ కల్లా టెట్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో త్వరలో డిఎస్సికి సంబంధించినటువంటి బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మీరు చేయాల్సిన సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది. సో ఇక్కడ మనకు కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటి, వాటిలో ఉండేటువంటి రకాలు ఏంటో మనకి ఈజీగా తెలుసు అనుకోండి. మన సంబంధం లేంటో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్స్ చూడండి: రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, మెట్రోపాలిటన్ టోపాలజీ, అదేవిధంగా స్టార్ టోపాలజీ. అసలు కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్లోని పరికరాలు, కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, రౌటర్స్ కానీ, అవన్నీ ఒకదానికొకటి ఎలా అమర్చబడి అనుసంధానించబడి ఉంటాయో తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీ అంటాం. మరి దీంట్లో మనకు మెయిన్గా 2 రకాలుగా చెప్పొచ్చు. ఫిజికల్ టోపాలజీ పరంగా చెప్పొచ్చు, లాజికల్ టోపాలజీ పరంగా కూడా చెప్పొచ్చు. మరి టైప్స్లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బస్సు టోపాలజీ అంటే టోపాలజీలో 1 టైప్ ఆఫ్ టోపాలజీ పరంగా మనము బస్ టోపాలజీ చెప్పేయచ్చు. అంటే ఇక్కడ బస్ టోపాలజీ అంటే అర్థం ఏంటి అంటే ఒకే ప్రధాన కేబుల్కు కనెక్ట్ చేయబడి ఉండేటివి అన్నమాట. అంటే ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరికరం పంపిన డేటా కేబుల్ ద్వారా అన్ని పరికరాలకు ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ప్రసారం అవుతుంది. బస్ అంటేనే అర్థం ఏంటి? టు ట్రాన్స్ఫర్ ది డేటా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తాన్ని మనం బస్ అంటాం. అదే ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. అంటే ప్రతి పరికరము ఒకే ప్రధాన కేబుల్కు కనెక్ట్ చేయబడి ఉండేటువంటి కంటెంటే మనకి ఏమవుతుంది అంటే బస్ టోపాలజీ అవుతుంది. అంటే ఇది కూడా నెట్వర్క్ టోపాలజీలో ఒక రకంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టార్ టోపాలజీ. ఇది కూడా టోపాలజీలో ఒక రకమైనటువంటిదే. మరి స్టార్ టోపాలజీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు ఒక హబ్గా చెప్తాం అనమాట. అంటే ప్రతి పరికరము ఒక కేంద్ర పరికరంకు ప్రత్యేక కేబుల్ ద్వారా అనుసంధానం చేయబడి ఉండేదే మనకి ఏమవుతుంది అంటే స్టార్ టోపాలజీ అంటాం. అంటే క్లియర్గా చెప్పాలంటే హబ్ లేదా స్విచ్ పరంగా చెప్పేయచ్చు. అంటే ఒక కేంద్ర పరికరంకు ప్రత్యేక కేబుల్ ద్వారా అనుసంధానించబడి ఉండేటువంటి టోపాలజీనే మనం ఇక్కడ స్టార్ టోపాలజీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి నెట్వర్క్ టోపాలజీగానే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రింగ్ టోపాలజీ. అంటే రింగ్ టోపాలజీ కూడా మనకు ఒక రకమైనటువంటి టోపాలజీ పరంగానే చెప్పేయచ్చు. అంటే అర్థం ఏంటి? ఒక రింగ్ వలె అమర్చబడి ఉంటాయి అన్నమాట. అంటే పరికరాలన్నీ ఒక వలయం వలె, అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక రింగ్ వలె అమర్చబడి ఉంటాయి. అంటే ప్రతి పరికరము సరిగ్గా 2 ఇతర పరికరాలకు అనుసంధానించబడి ఉండేటువంటిదే మనకి ఏమవుతుంది అంటే రింగ్ టోపాలజీ అంటాం. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే డేటా అనేది ఒకే దశలో ప్రయాణిస్తుంది అనమాట. అంటే క్లియర్ చెప్పాలంటే సవ్య దిశ అంటే మనము క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం కదా, డేటా ఒకే దిశలో ప్రయాణించబడేదే మనకు రింగ్ టోపాలజీ పరంగా చెప్తాం. అంటే ఇక్కడ ఒక వలయం వలె అమర్చబడి ఉంటుంది, ఒక రింగ్ వలె అమర్చబడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ వీడియోస్లో అయితే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అబ్జర్వ్ చేయగలరు. మరి మెట్రోపాలిటన్
టెపాలజీ అనేది ఇది మనం ఒక నెట్వర్క్ పరంగా చెప్తాం అనమాట. అంటే మెట్రోపొలిటియన్ నెట్వర్క్ అంటే ఇక్కడ మనకు ల్యాను, వ్యాను, మ్యాను అవన్నీ మీరు చదివింటారు. ల్యాన్ అంటే అర్థం ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. వ్యాన్ అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. మ్యాన్ అంటే ఏంటి? మెట్రోపొలిటియన్ నెట్వర్క్ అంటాం. అంటే ఇవన్నీ మనకు అక్కడ నెట్వర్క్ల పరంగా ల్యాన్ కానీ, మ్యాన్ కానీ, వ్యాన్ కానీ అవన్నీ మనకు నెట్వర్క్ల పరంగా చెప్తాము. అంటే ఇక్కడ టొపాలజీకి సంబంధం లేనిదిగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఆప్షన్ 3ని చెప్పొచ్చు. అంటే ఇక్కడ టొపాలజీలో రకాలు ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెష్ టొపాలజీ అంటాం. మెష్ టొపాలజీ కూడా ఒక రకమైనటువంటి టొపాలజీనే. నెక్స్ట్ ట్రీ టొపాలజీ అంటాం. ఇది కూడా ఒక అంటే ఇక్కడ మనకు స్టార్ మరియు బస్ టొపాలజీల యొక్క కలయికనే మనకి ఏమవుతుంది అంటే ట్రీ టొపాలజీ అంటాం. సో మీకు ఇక్కడ టొపాలజీ ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఇక్కడ మనకు ట్రీ టొపాలజీ అంటే ఏంటి? మనకు స్టార్ మరియు బస్ టొపాలజీల యొక్క కలయిక మనం ఏమని చెప్పొచ్చు అంటే ట్రీ టొపాలజీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్పొచ్చు? ట్రీ టొపాలజీ కానివ్వండి, మెష్ టొపాలజీ కానివ్వండి, రింగ్ టొపాలజీ కానివ్వండి, స్టార్ టొపాలజీ కానివ్వండి, బస్ టొపాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్యూటర్ నెట్వర్క్ టొపాలజీలో ఉండేటువంటి రకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది టొపాలజీ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఇక్కడ మాత్రము ల్యాన్, వ్యాన్, మ్యాన్ అనేటివి ఒక నెట్వర్క్స్ పరంగా చెప్తాం. లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. టెలిఫోన్ సంభాషణ అనున్నది అని ఇచ్చాడు. టెలిఫోన్ సంభాషణ, టెలిఫోన్ అంటే మనకు తెలుసు కదా. సో టెలిఫోన్ అనేది మనకు ఎటువంటి సంభాషణ అని ఇచ్చాడు. సో ఆప్షన్ 1 వ్యక్తిగత సమాచార ప్రసారం, అంతర్వ్యక్తిగత సమాచార ప్రసారం, క్రమానుగత సమాచార ప్రసారం, సాంకేతిక సమాచార ప్రసారం అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పొచ్చు అంతర్వ్యక్తిగత సమాచార ప్రసారంగా మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే టెలిఫోన్ సంభాషణ. అంటే టెలిఫోన్ సంభాషణ అంటే మనకు తెలుసు కదా అంతర్వ్యక్తిగత అంటే మనకి ఇక్కడ మనకు సంబంధించినటువంటి సమాచార ప్రసారమే అంటే అంతర్వ్యక్తిగతానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనము అంతర్వ్యక్తిగత సమాచార ప్రసారంగా మనము టెలిఫోన్ సంభాషణ మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్పాండ్ ఎఫ్టిపి. సో అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో అబ్రివేషన్స్ మనకు ఇక్కడ మీకు ప్రోటోకాల్స్లో క్లియర్గా చెప్పాను. అంటే ఐపీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ ఏ విధంగా తీసుకుంటాము, వాటి యొక్క ఐపీ అడ్రసెస్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ ఐపీ గురించి క్లియర్గా చెప్పాను. అదేవిధంగా ఎఫ్టిపి అదేవిధంగా హెచ్టిటిపి అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్పింటాం. మీరు ఏదన్నా గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా సెర్చ్ చేస్తారనుకోండి, అక్కడ క్లియర్గా http:// అని వస్తుంది చూడండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే ఇలా వస్తుంది http:// మనం అబ్జర్వ్ చేసింది అంటే మనం ఏదైతే టైప్ చేస్తామో అది. అక్కడ హెచ్టిటిపి అంటే అర్థం ఏంటి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మనం ఏదైనా ఒక ఐపీ అడ్రస్ అంటాం, ఓకేనా? అక్కడ ఐపీ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం. అదేవిధంగా ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం కూడా మనము ఎఫ్టిపి అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎఫ్టిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సో ఎఫ్టిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. అసలు ఇక్కడ వెబ్ 2.0 ఏంటి అనేది మనం ఒక్కసారి తెలిస్తే దీని గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ వెబ్ 2.0 అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నెట్ యొక్క రెండవ తరాన్ని సూచిస్తుంది అనమాట. రెండవ తరాన్ని అంటే సెకండ్ జనరేషన్ సూచిస్తుంది. అంటే ఇక్కడ నిశ్చలమైనటువంటి కేవలము చదవడానికి మాత్రమే వీలయ్యే పేజీల నుండి ఇంటరాక్టివ్ వినియోగదారుల ఆధారిత అనుసంధానానికి మారడము, సోషల్ మీడియా, వికీలు, బ్లాగ్లు ఇవన్నీ సృష్టించుకోవడానికి సహకరించుకోవడానికి ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని మనం ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ప్రధాన లక్షణాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి, వినియోగదారు సృష్టించినటువంటి కంటెంట్ పరంగా కావచ్చు,
పరస్పర చర్య మరియు సహకారం పరంగా కావచ్చు, సామాజిక నెట్వర్కింగ్ పరంగా కావచ్చు, లైక్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లు ఆన్లైన్ కమ్యూనికేషన్ ఆవిర్భావం అనేటువంటి మనందరికీ తెలిసిందే. అంటే సామాజిక నెట్వర్కింగ్ పరంగా కావచ్చు, పరస్పర చర్య మరియు సహకారం పరంగా కావచ్చు, వినియోగదారు సృష్టించినటువంటి కంటెంట్ పరంగా కావచ్చు, ఇవన్నీ మనము వెబ్ 2.0 పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలను గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సరే 4 ఇచ్చాడు. ఆ 4ంట్లో ఏమేమి కరెక్ట్ ఒక్కసారి మనమైతే అబ్జర్వ్ చేద్దాం. చదవడము రాయడంలో నిష్క్రియాత్మకమైనది అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చదవడము రాయడంలో నిష్క్రియాత్మకమైనది అని ఇచ్చాడు. అంటే ఇది మనకు కరెక్టా కాదనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వినియోగదారుని యొక్క భాగస్వామ్యం ప్రజాస్వామ్యయుతం అని ఇచ్చాడు. నెక్స్ట్ వినియోగదారుడు చదవడము రాయడము రెండూ చేయవచ్చు అని ఇచ్చాడు. నెక్స్ట్ వెబ్ కంటెంట్ యొక్క స్వభావము మూసివేయబడినదిగా చెప్పవచ్చు అని ఇచ్చాడు. మీకు ఆల్రెడీ ఇందాకనే క్లియర్గా చెప్పాను. ఏమని చెప్పాను? కేవలము చదవడానికి మాత్రమే, అంటే నిశ్చలమైనటువంటి, అంటే ఇది సెకండ్ ఇంటర్నెట్ యొక్క సెకండ్ జనరేషన్ సూచిస్తుంది అని చెప్పాను. ఓకేనా? సెకండ్ జనరేషన్ను సూచిస్తుంది. అంటే ఇక్కడ క్యారెక్టరైజ్డ్ అదేవిధంగా షిఫ్ట్ ఫ్రమ్ స్టాటిక్, ఇప్పుడు చెప్పినట్టు నిశ్చలమైన, అదేవిధంగా కేవలము చదవడానికి మాత్రమే వీలయ్యే పేజీల నుండి ఇంటరాక్టివ్ వినియోగదారుడు ఆధారిత అనుభవానికి మార్చడం ద్వారా ఇది వర్గీకరించబడింది అని చెప్పిన. అంటే వినియోగ ద్వారా, అంటే ఇక్కడ మనం క్లియర్గా చదవడం రాయడంలో నిష్క్రియాత్మకమైనది మనం ఇక్కడ తప్పుగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు? వినియోగదారుని యొక్క, ఎప్పుడే చెప్పాను కదా, ఏమని చెప్పాను? వినియోగదారుని ఆధారిత అనుభవానికి మారడం ద్వారా వర్గీకరించబడుతుంది అని చెప్పాను. అంటే వినియోగదారుని యొక్క భాగస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతం అని కరెక్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వినియోగదారునికి సంబంధించింది చదవడము రాయడము రెండు చేయవచ్చు, ఇది కూడా కరెక్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వెబ్ కంటెంట్ యొక్క స్వభావము మూసివేయబడినదిగా చెప్పొచ్చు అనేది మనకి ఇక్కడ తప్పుగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా బీసీలు రెండు సరైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడే చెప్పాను కదా, అంటే వినియోగదారుని సృష్టించినటువంటి కంటెంట్ పరంగా కావచ్చు, అంటే ఇక్కడ సమాచారాన్ని నిష్క్రియాత్మకంగా స్వీకరించడానికి బదులుగా వినియోగదారుడు యూట్యూబ్ కానివ్వండి, వ్యక్తిగత బ్లాగుల వంటి వేదికల ద్వారా కంటెంట్ సృష్టించేటువంటి చురుకైన సహకారాలుగా మారాయి. అంటే వినియోగదారుడు సృష్టించినటువంటి కంటెంట్ పరంగా చెప్తున్నాము. నెక్స్ట్ పరస్పర చర్య మరియు సహకారం పరంగా చెప్తున్నాము. నెక్స్ట్ సామాజిక నెట్వర్కింగ్ పరంగా కూడా చెప్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా వెబ్ 2.0 యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా పరస్పర అనుసంధానం, అంటే వెబ్ 2.0 సైట్లు ఏపీఐలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఏపీఐ ఫుల్ ఫామ్ హైలైట్ చేసుకోండి. ఏపీఐ ఫుల్ ఫామ్ ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఈ రెండు మాత్రము కొంచెం మీరు క్లియర్గా హైలైట్ చేసుకోండి. అంటే వెబ్ 2.0 అంటేనే చదవడము రాయడము. వెబ్ 1.0 అనేది రీడ్ ఓన్లీ. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్, 1 లైన్ ఆన్సర్ చెప్పేస్తున్నాను చూడండి. ఇక్కడ 1 లైన్ ఆన్సర్. వెబ్ 1.0 అంటే వెబ్ 1.0 అంటే రీడ్ ఓన్లీ అంటే వినియోగదారుడు ప్రధానంగా సమాచారాన్ని పొంది చదివేవారు. కంటెంట్ సృష్టికర్తలు వెబ్ మాస్టర్లకు మాత్రమే పరిమితం అవుతాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా రీడ్ ఓన్లీ. వెబ్ 2.0 అనేది మనకి ఏమవుతుంది అంటే చదవడము రాయడము. అంటే ఇక్కడ వినియోగదారులు స్వయంగా కంటెంట్తో సంభాషిస్తారు. అంటే ఇక్కడ చదవడం ఉంటుంది, రాయడం కూడా ఉంటుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. రెండింటికి డిఫరెన్స్ 1 లైన్ చెప్పాను. అంటే వెబ్ 1.0 రీడ్ ఓన్లీ, వెబ్ 2.0 అనేది రీడ్ అండ్ రైట్. సో ఇక్కడ మీకు బిసి రెండు సరైన సమాధానాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో కంప్యూటర్ తరము ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి. కంప్యూటర్ తరము అదేవిధంగా ప్రోగ్రామ్ భాషలు. అంటే ఇక్కడ కంప్యూటర్ తరాలు అంటే మనకు కంప్యూటర్ జనరేషన్స్ 5 ఉన్నాయి. ఓకేనా? కంప్యూటర్ జనరేషన్స్ అంటేనే మనకు 5. అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని, సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని, థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని, ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని, ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని, వాటి గురించి మనం క్లియర్గా వీడియోస్లో కూడా చూసామన్నమాట.
మరి వన్ బై వన్ గురించి ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, మరి మనకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం, అది 1940-56 ఆ టైంలో ఉండేదన్నమాట. మొత్తం 5 జనరేషన్స్ అని చెప్పాను కదా, అలా అక్కడ మెయిన్గా వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేటివి యూజ్ చేసేవారు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, జనరేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ జనరేషన్ అంటేనే మనకు వ్యాక్యూమ్ ట్యూబ్స్ గుర్తు రావాలి. అదేవిధంగా ఎగ్జాంపుల్స్ పరంగా ఈఎన్ఐఏసి కావచ్చు, ఈడివిఏసి కావచ్చు, యుఎన్ఐవిఏసి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్కు సంబంధించినవి. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే అది అసెంబ్లీ స్థాయి, అసెంబ్లీ లాంగ్వేజ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే అది ఆకారం అంటే చూడడానికి చాలా పెద్దగా ఉండేది, అంటే చాలా హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ సైజెస్ ఎక్కువగా ఉండేటివి, అదేవిధంగా స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేసేటివి, హీట్ ఎక్కువగా ఉండేటివి. నెక్స్ట్ అసెంబ్లీ స్థాయి అంటే అసెంబ్లీ లాంగ్వేజ్కి సంబంధించిందిగా చెప్పుకుంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఈఎన్ఐఏసి, ఈడివిఏసి, యుఎన్ఐవిఏసి, ఇవన్నీ మనకు ప్రధాన అంటే మెయిన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అదే సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, అది 1956-63 ఆ రేంజ్లో, అంటే 1956-63 ఆ టైంలో సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేటివి ఉండేటివి అనమాట. అక్కడ యూజ్ చేసేటివి ఏంటి అంటే ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసేవారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో అయితే మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో అయితే మనకు వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎలానో, సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే మాత్రము ట్రాన్సిస్టర్స్ అనేటివి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ పరంగా ఐబిఎం కావచ్చు, సిడిసి కావచ్చు, ఇవన్నీ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. నెక్స్ట్ అంటే ఐబిఎం 7090 అనేది మనము సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ పరంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ అబ్జర్వ్ చేసామనుకోండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, దీన్ని సింపుల్గా ఐసీస్ అంటాం. ఫస్ట్ జనరేషన్ ఆఫ్లో వాక్యూమ్ ట్యూబ్స్ ఎలాగనో, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ ఎలాగనో, థర్డ్ జనరేషన్లో ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఐబిఎం 360 కానివ్వండి, పీడిపి 8 కానివ్వండి, ఇవన్నీ థర్డ్ జనరేషన్లో చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొబాల్ అనేటువంటి ప్రోగ్రామింగ్ భాష కూడా మనకు థర్డ్ జనరేషన్కు సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ పరంగా మనకు మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేసేవాళ్ళు. మైక్రో ప్రాసెసర్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఐబిఎం పీసీ కానివ్వండి, యాపిల్ మ్యాసింటోష్ కానివ్వండి, ఇవన్నీ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ అనేది మనకు ఫిఫ్త్ జనరేషన్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్స్ రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, వాయిస్ రికగ్నైజేషన్, ఇవన్నీ కూడా మనము ఫిఫ్త్ జనరేషన్లో చెప్పుకోవాల్సిన మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇవి మనకు మెయిన్గా హైలైట్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనకు మెయిన్గా ప్రోగ్రామింగ్ భాషల పరంగా అడిగాడు కదా, ఆ ప్రోగ్రామింగ్ భాషల పరంగా కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంటే ఏ జనరేషన్లో మనకు ఏ ప్రోగ్రామింగ్ భాష ఉంది అనేది కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ప్రోగ్రామింగ్ భాషల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొదటి తరం కంప్యూటర్ అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో మనము బైనరీ కోడ్స్ అంటేనే మనకు రెండు బైనరీ కోడ్స్ ఏంటవి 0 and 1 బైనరీ లాంగ్వేజ్. అంటే మనము మిషన్ లాంగ్వేజ్ పరంగా కూడా మనం దీన్ని చెప్పుకుంటాం అనమాట. మిషన్ లాంగ్వేజ్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఒక్కసారి మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు మిషన్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో అంటే బైనరీ కోడ్స్ 0 and 1 వాడేవారు అనమాట. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఆఫ్లో మనకు అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకేనా, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనకు యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము అలాంటివి అనమాట. అంటే 0 and 1 బదులుగా యాడ్, సబ్ట్రాక్ట్ అలాంటివి మనకు యూజ్ చేసేవాళ్ళు. అంటే అసెంబ్లీ కోడ్ను మిషన్ కోడ్గా మార్చడానికి అసెంబ్లర్ అవసరం అవుతుంది. మరి ఇక్కడ మనకు అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజెస్. థర్డ్ జనరేషన్ అంటే మనకు హై లెవెల్ లాంగ్వేజెస్ హైలైట్ చేసుకోవాలి. హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి మనకు సి కానివ్వండి, C++ కానివ్వండి, జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, బేసిక్ కానివ్వండి, ఫోర్ట్రాన్ కానివ్వండి, కోబాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో మనకు వెరీ హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ SQL కానివ్వండి, రూబీ కానివ్వండి, PHP కానివ్వండి,
కానివ్వండి, పెర్ల్ కానివ్వండి, ఇవన్నీ ఫోర్త్ జనరేషన్లో యూజ్ చేసినటువంటి లాంగ్వేజెస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5th జనరేషన్లో మనకు వచ్చేసరికి విజువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజెస్ అనమాట. విజువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజెస్ అంటే లైక్ ప్రొలాగ్ కానివ్వండి, మెర్క్యూరీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో యూజ్ చేసినవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మనకు భాషలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈమెయిల్ను పంపుటకు సిస్టంలో తప్పనిసరిగా ఉండవలసినవి అని అడిగాడు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈమెయిల్లో ఏమేమి ఉండాలి, కంపల్సరిగా ఏమేమి ఈమెయిల్లో ఉండాలి అనేటువంటి క్వశ్చన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సింపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఉండాలి. ఓకేనా. ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎస్ ఉండాలి. క్లయింట్ ఎంటీఏ మరియు సిస్టమ్ ఎంటీఏ కూడా ఉండాలి. బహుళ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఎస్, మల్టిపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉండాలి కాబట్టి మనము ఆప్షన్ సిని మనము సరైన సమాధానాలుగా ఇక్కడ స్పష్టంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ సరైన సమాధానాలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఒక్కసారి మెయిన్ కంటెంట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, స్పష్టంగా మీకు ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎంఎస్ దాస్కు సంబంధించి సరైనది. ఎంఎస్ దాస్ ఆల్రెడీ మీకు ఇది క్లియర్గా చెప్పాము. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈమెయిల్ పంపుటకు అని ఇచ్చాడు కదా, సింపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, బహుళ మైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఇక్కడ ఇదేమో సరళ అని ఇచ్చాడు, ఇదేమో బహుళ అని ఇచ్చాడు. ఒకటే కదా ఉండాల్సింది, సో ఒకటే ఉండాలి కాబట్టి ఇది కాదు ఫ్రెండ్స్, ఇది కాదు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్కు ఏబీసీ కాదు, దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏబి. అంటే సింపుల్ మైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అదేవిధంగా క్లయింట్ ఎంటీఏ, అదేవిధంగా సిస్టమ్ ఎంటీఏ, ఇవి మనకు మెయిన్గా ఉండవలసినటువంటివిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏబి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ దాస్కి సంబంధించి సరైనది. ఎంఎస్ దాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ పరంగా మనం వీటిని చెప్పొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు క్లియర్గా సాఫ్ట్వేర్స్ పరంగా కూడా చెప్పాను. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఇవి కూడా క్లియర్గా అయితే వచ్చాయి. ఎంఎస్ దాస్, ఎంఎస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్. అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్ బ్రౌజర్ అంటే మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్గా చెప్తాము. ఎంఎస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే డివైస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ కూడా మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. అంటే ఇక్కడ బోర్డు, ఎక్సెల్, పవర్ పాయింట్, డేటా, ఇవన్నీ ఎంఎస్ వచ్చిందంటే మనకు అది మైక్రోసాఫ్ట్ వాళ్ళవి. మైక్రోసాఫ్ట్ అంటే మనకి ఎవరి పేరు గుర్తు రావాలి? బిల్ గేట్స్ అనేటువంటి పేరు కూడా మనకు గుర్తు రావాలి. ఇక్కడ చూడండి, ఇది బైనరీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, మనకు క్లియర్గా బైనరీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆటలు, పాటలు, చలనచిత్రాలు మొదలైన మల్టీమీడియాకు మద్దతు ఇస్తుంది. ఎస్, కరెక్టే. ఇందులో ఒకేసారి ఒక విండోను మాత్రమే ఉపయోగించగలము. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ మనము ఓవరాల్గా డివైఎస్ అంటేనే ఫుల్ ఫామ్ ఏంటి? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒకేసారి ఒక విండోను మాత్రమే ఉపయోగించగలము. అదేవిధంగా గేమ్స్ పరంగా కావచ్చు, సాంగ్స్ పరంగా కావచ్చు, మూవీస్ పరంగా కావచ్చు, అంటే మల్టీమీడియాకి ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా బైనరీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏబిసి 3 కరెక్ట్ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ వెబ్ 2.2 ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. వెబ్ 2.2 అంటే వెబ్ 1.0 అంటే మనకు ఒకటి మాత్రమే. వెబ్ 2.0 అంటే రీడ్ అండ్ రైట్ అని మీకు క్లియర్గా చెప్పాను. దీనికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అని ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ అంటే అర్థం ఏంటి అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్రివేషన్స్. అంటే వెబ్ 2.0 గురించి ఒక్కసారి మీరు క్లియర్గా హైలైట్ చేసుకోండి. వెబ్ 2.0 అనేది మనకు వెబ్ 2.0లో ఆర్ఎస్ఎస్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్ హైలైట్ చేసుకోండి. ఓకేనా, ఫుల్ ఫామ్ కాబట్టి హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్పిఓసి స్టాండ్స్ ఫుల్ ఫామ్ అదేవిధంగా ఎస్పిఓసి అంటేనే మనకు ఏం చెప్పొచ్చు అంటే సెల్ఫ్ ఫేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. మీకు దీని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఆల్రెడీ. ఓకేనా, అంటే ఇక్కడ ఆన్లైన్ కోర్సెస్ పరంగా మీకు వీటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. ఒక్కసారి మన వీడియోస్లో అయితే అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఎస్పిఓసి అంటేనే సింపుల్ పాయింట్. అంటే మనం ఇక్కడ
సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్ పరంగా అయితే మనం ఇక్కడ సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ రెండు హైలైట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే డిఓసిసి అంటే డైరెక్ట్ అబ్రివేషన్ డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ అండ్ కొలాబరేటివ్ కోర్స్ హైలైట్ చేసుకోవాలి. డిఓఓసి ఫుల్ ఫామ్ ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్ హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఫుల్ ఫామ్స్ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఐఆర్సి అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నెట్ రిలే చార్ట్. ఐఆర్సి ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్ రిలే చార్ట్. ప్రధానంగా దేని కొరకు ఉపయోగించబడుతుంది అని ఇచ్చాడు. ఓకేనా? ఇది అనేది దేనికోసం ఉపయోగించబడుతుంది అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ ఈమెయిల్స్ పంపడం కోసమా, ఆప్షన్ బి రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషనా, నెక్స్ట్ రియల్ టైమ్ ఆడియో వీడియో ఆధారిత చాట, ఫైల్ ఎన్క్రిప్షన్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనము హైలైట్ చేసుకుంటే ఇంటర్నెట్ రిలే చార్ట్ ఐఆర్సి అనేది ప్రధానంగా దేనికోసం ఉపయోగించబడుతుంది అంటే రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్ హైలైట్ చేసుకోవాలి. టెక్స్ట్ ఆధారిత అంటే ఆడియోస్ కాదు, వీడియోస్ కాదనమాట. ఓకేనా? అదేవిధంగా ఫైల్ ఎన్క్రిప్షన్ కూడా కాదు, మెయిల్స్ పంపించడం కూడా కాదు. ఇదేంటి అంటే జస్ట్ టైప్ ఆధారితం అనమాట. రియల్ టైమ్ టెక్స్ట్ అని తెలుసు కదా, టైపింగ్ టెక్స్ట్ కోసం టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్గా మనం ఇక్కడ ఐఆర్సీని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రిలే చార్ట్ అక్కడే ఉంది చూడండి. ఐఆర్సీ అంటే రిలే చార్ట్ అంటే మనం టెస్టింగ్ కోసమే కాబట్టి రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్గా మనము ఐఆర్సీని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాతీయ ఐసీటీ అంటే మనకు సమాచార ప్రసార సాంకేతిక. ఐసీటీ ఫుల్ ఫామ్ కూడా హైలైట్ చేసుకోండి. మరి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది అంటే 2012. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఏ సంవత్సరంలో మనకు అమల్లోకి వచ్చింది అంటే 2012. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, ఐసీటీ ఫుల్ ఫామ్ అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం చదివే కోర్సే ఐసీటీ అయినప్పుడు ఐసీటీ ఫుల్ ఫామ్ తెలియకుంటే కష్టం కదా. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార ప్రసార సాంకేతిక అంటాం. మరి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2012లో అమల్లోకి రావడం అయితే జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐఈఆర్పి స్టాండ్స్ ఫామ్. ఓకేనా? ఐఈఆర్పి అంటే మనకు స్టాండ్స్ ఫామ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ పర్సన్. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పర్సన్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఐఈఆర్పి ఫుల్ ఫామ్ ఏంటి? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పర్సన్. ఇది మనకు ఆప్షన్ డి సరైన సమాధానంగా చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వైరస్, ఇది కూడా స్టాండ్స్ ఫామ్ డైరెక్ట్ బిట్. సో వైరస్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకు డిసీజ్ ఎలా వస్తుందో కంప్యూటర్కి వైరస్ ఎలా పడుతుంది అంటాం. ఓకేనా? ఆ వైరస్ని తీసివేయడానికి యాంటీవైరస్ అనేటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏంటి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి, ఇలా మనకు క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీకు అదే క్లియర్గా చెప్పాను కదా, యాంటీవైరసెస్ అనేటివి ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా టైప్స్ ఉన్నాయి. ఓకేనా? యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటిని మీరు క్లియర్గా హైలైట్ చేసుకోండి. అదేవిధంగా వైరస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే విటల్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ అండర్ సీజ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. విటల్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ అండర్ సీజ్ అనేది మనము వైరస్కి అబ్రివేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి యాంటీవైరసెస్ ఇప్పుడే చెప్పాను కదా, యాంటీవైరస్లో మనకు చాలా ఉన్నాయి. కాస్పర్స్కై అని చాలా ఉన్నాయి. అవన్నీ మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఒక్కసారి సెర్చ్ చేసుకుంటే మీకు వీడియోస్లో క్లియర్గా చెప్పాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీవైరసెస్ అని నొక్కండి, క్లియర్గా వచ్చేస్తుంది. ఒక్కసారి ఆ లిస్ట్ కూడా హైలైట్ చేసుకోండి అని మాత్రం మీకు సలహా అయితే ఇవ్వగలను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ ఇస్ యాన్ ఏ. అంటే ఇక్కడ ఓవరాల్గా సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనేది ఒక అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా తెలిసినటువంటి క్వశ్చనే అనమాట. సో ఇక్కడ మనకు వీడియో ఎన్కోడరా, అదేవిధంగా వర్డ్ ప్రాసెసర్. ఓకేనా? వర్డ్కి సంబంధించింది. నెక్స్ట్ ఇమేజ్ ఎడిటర్ అంటే ఇమేజ్ని ఎడిటింగ్ చేయడం కోసం. ఆడియో మ్యాషప్. ఓకేనా? ఆడియోకి సంబంధించింది. వీడియో ఎన్కోడర్ ఎన్కోడ్ చేయడం కోసము. అంటే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనేది మనకి ఏమవుతుంది అంటే వీడియో ఎన్కోడర్ హైలైట్ చేసుకోండి. సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనేది ఒక ఏం చెప్పుకోవచ్చు, వీడియో ఎన్కోడర్. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి.
నెక్స్ట్ అగైన్ అబ్రివేషన్ ఎన్డిఈఏఆర్ అంటే మనకి ఇక్కడ అబ్రివేషన్ పరంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక్కసారి హైలైట్ చేసుకోండి. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ అక్రిడిషనల్ రీఫార్మ్స్ అంటే ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫుల్ ఫామ్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్ దేనికి ఉదాహరణగా చెప్పుకుంటున్నాము అని ఇచ్చాడు ఫ్రెండ్స్. వేవ్ ప్యాడ్ అనేది, వీడియో ప్యాడ్ అనేటివి దేనికి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. వేవ్ ప్యాడ్ అండ్ వీడియో ప్యాడ్ అనేటివి మనం దేనికి ఎగ్జాంపుల్స్గా చెప్తాము అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. అవి మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ కాదు. వీటన్నిటి గురించి ఒకసారి హైలైట్ చేసుకోండి. ఆడియో సాఫ్ట్వేర్స్ కాదు, మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ కాదు, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కాదు. వీటన్నిటి గురించి చెప్పాము. సో ఇక్కడ మళ్ళీ అవన్నీ గురించి చెప్పుకుంటే 2 గంటలు కూడా వీడియో పడుతుందన్నమాట. సో మనకు వేవ్ ప్యాడ్స్, వీడియో ప్యాడ్స్ ఇవన్నీ కూడా మనకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైల్ యొక్క ఆకృతి రూపము, ఇమేజ్ ఫార్మాట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫార్మాట్స్ అంటే డాక్యుమెంట్స్ అంటే .doc అని, పవర్ పాయింట్ అంటే .ppt అంటాము, అట్లా ఎక్సెల్ కానివ్వండి. అట్లా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బిఎంపీ అంటే బిట్ మ్యాప్స్ సంబంధించినవి కానివ్వండి, జేపీఈస్ అంటే ఫోటోకి సంబంధించినవి, ఓకేనా, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంటాం. అబ్రివేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫైల్ యొక్క ఆకృతి రూపం కానిది మనం ఏం చెప్తాము అంటే XML కాదు, XMF కాదు. హైలైట్ చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అంటే దేనికి సంబంధించింది అంటే ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫార్మాట్ అనమాట. అది XMF అనేది మనకి దేనికి చెప్పుకుంటాము అంటే ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫార్మాట్, ఓకేనా. ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫార్మాట్ అనేది XMFకి సంబంధించింది. అదే బిట్ మ్యాప్ కానివ్వండి, ఫిట్స్ కానివ్వండి, జేపీఈస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇమేజ్ ఫార్మాట్కి సంబంధించినటువంటి ఫైల్స్గా మనం ఇక్కడ చెప్తాము. జేపీఈస్ అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, ఓకేనా. బిట్ మ్యాప్ అలా అబ్రివేషన్స్ కూడా హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే XMF కాదు. XMF దేనికి సంబంధించింది? అది ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫార్మాట్ అనమాట. ఇది ఫైల్కి సంబంధించింది అయితే కాదు. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జెడ్పీడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాడు, ఓకేనా. జెడ్పీడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జోన్ ఆఫ్ ప్రోక్సిమల్ డెవలప్మెంట్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అబ్రివేషన్స్ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ DISC పూర్తి రూపము. DISC అంటే మనకు డిస్ట్రిబ్యూటెడ్, ఒకసారి హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్గా చెప్తున్నా. DISC ఫుల్ ఫామ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, ఓకేనా. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. డిస్టింక్ట్ అంటే సపరేట్ డిస్టింక్ట్, ఓకేనా. బ్లూవేర్ సాఫ్ట్వేర్ అనేది దేనికి ఎగ్జాంపుల్? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్ ఏంటి, మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ ఏంటి, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, ఇవన్నీ మీకు స్పష్టంగా వచ్చి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా. ఒక్కసారి వాటి గురించి అయితే హైలైట్ చేసుకోండి. మరి ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్లూవేర్ సాఫ్ట్వేర్ అనేది దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే మల్టీమీడియా సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దేనికి? మల్టీమీడియా సాఫ్ట్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. ఈ 4 మాత్రం మీరు స్పష్టంగా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దేనికి సంబంధించినవి అనేది మాత్రము స్పష్టంగా ప్రతి బిట్టు ఇంపార్టెంటే కాబట్టి హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఓపెన్ కోర్సులకు MOOC, మీకు ఆల్రెడీ MOOC ఫుల్ ఫామ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. MOOC ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఉంది. హైలైట్ చేసుకోండి. MOOC అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనే పేరు పెట్టిన వారు. అంటే ఓపెన్ కోర్సెస్కి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ MOOC అంటే ఓపెన్ కోర్సులకు MOOC అని పేరు పెట్టింది ఎవరు అని అడిగారు. సో పేరు పెట్టింది ఎవరు అంటే మనకి ఇక్కడ డేవ్ కార్మియర్. హైలైట్ చేసుకోవాలి. ఎవరు? డేవ్ కార్మియర్. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోవాలి, ఓకేనా.
నెక్స్ట్ క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సో సరైన సమాధానం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యూనిక్స్. సో యూనిక్స్ కానీ, లైనక్స్ కానీ, విస్తా దాస్ కానీ ఇవన్నీ కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ పరంగా చెప్తామనమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ పరంగా చెప్తాము. యూనిక్స్ కానీ, లైనక్స్ కానీ, ఇప్పుడు చెప్పాను కదా దాస్ కానీ, ఈవెన్ విండోస్ కానీ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే. యూనిక్స్ ఒక బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ వ్యవస్థ 100% కరెక్టే. నోవెల్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, అది నోవెల్ అనేది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్క్యూఎల్ అనేది వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ ఓవరాల్గా 3 కరెక్టే. ఏబిసి అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. హైలైట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సరైంది. యూనిక్స్ అనేది మనకి ఏంటి, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. నోవెల్ అనేది ఏంటి, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అనేది వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ మీకు ఏంటేంటి ఆ మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారో మనం చెప్పినవే ఇస్తారని కాదు, ఎక్కడి నుంచి అయినా బిట్ రావచ్చు ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ విద్యా సాంకేతిక శాస్త్ర ప్రధాన లక్షణాలు ఏంటి అని ఇచ్చాడు. అంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మెయిన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా. విద్యా సాంకేతిక సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రసారం చేయడం కరెక్టే కదా. ఎస్. విశిష్ట నైపుణ్యాల సాధనకు సహకరించడం కరెక్టే. స్వయంగా నేర్చుకునే అవకాశం కలిగించడం, ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ ఓవరాల్గా ప్రొవైడ్ సెల్ఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, సపోర్ట్ ఫర్ ప్రాక్టీసింగ్ ఆఫ్ స్పెసిఫిక్ స్కిల్స్, అదేవిధంగా కమ్యూనికేటివ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా విద్యా సాంకేతిక ప్రధాన లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అన్నీ కరెక్టే. ఏబిసి అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ వర్డ్ ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్లో పట్టికలు జత చేయాలి అంటే దేనిపైన క్లిక్ చేయాలి అని ఇచ్చాడు. ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, అవన్నీ వాటి గురించి డేటాబేస్కి యాక్సెస్ కానీ వాటి గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి కూడా. ఓకేనా. అంటే ఇక్కడ ఇచ్చాడు వర్డ్ డాక్యుమెంట్లో టేబుల్స్కి సంబంధించినటువంటి కంటెంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా. అంటే ఇక్కడ టేబుల్ యాడ్ చేయాలంటే మనం అక్కడ ఫైల్ కాదు, ఎడిట్ అంటే ఎడిట్ చేయడం కోసము ఇన్సర్ట్ ఫార్మేట్, ఇది ఫార్మేట్ వేరు. ఇక్కడ ఇన్సర్ట్ అంటే మనం యాడ్ చేయడం అనమాట. ఇన్సర్ట్ అని నొక్కామనుకోండి, అది మనకు యాడింగ్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. జత చేయడం యాడింగ్ లాగా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనము క్లియర్గా హైలైట్ చేసుకోవచ్చు, యాడ్ టేబుల్ ఇన్ ది వర్డ్ డాక్యుమెంట్ బై యూజింగ్ ఎంఎస్ వర్డ్. అంటే టేబుల్ని యాడ్ చేయడం కోసం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఏం ఉపయోగించాలి అంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.